మున్నేరు దిగువన ఉన్న పెద్దతండ పోలేపల్లి ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద నీటితో చెత్తాచెదారం అంతా ఇళ్లలోకి చేరడంతో డయేరియా, వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వైద్యం అందిస్తున్నారు. ఖమ్మం నగరంలోని రామ్లీలా పునరావాస కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. నగరంలో మున్నేరు వరద వల్ల చాలా కాలనీల ప్రజలైతే అవస్థలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ రోజు కొంత ఎండ రావడంతో వాళ్ళకి సంబంధించిన డిసీజ్ కూడా కొంచెం తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రతి ఏరియాలో కూడా కాలనీలకు సంబంధించి మెడికల్ క్యాంపులు అయితే పెట్టడం జరిగింది. సాధారణంగా వర్షాలు ఎఫెక్ట్ తోటి ఎక్కువగా వైరల్ ఫీవర్ వస్తున్న తరుణంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకా చాలా డిసీజెస్ కూడా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, డిసీజెస్ ఎట్లా ఉన్నాయి? ఈ ఫ్లడ్ ఏరియా ఎక్కువ ఉంది కదా ఈ ఏరియాలో, ఎంతమంది వస్తున్నారు రోగులు ఇక్కడికి? రోగులు అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఫంక్షన్ హాల్లో మొత్తము ఒక 500 to 600 మెంబర్స్ ఉంటున్నారు. అంటే ఫ్లడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ సర్వీస్ వెంటనే అందాలని చెప్పి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము. ఇక్కడ అన్ని రకాల సిరప్లు అంటే పిల్లలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంకా బీపీ, షుగర్కి సంబంధించిన డ్రగ్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ వరదల్లో కొంచెం కాళ్ళు పగుళ్ళు అవి ఉంటాయి కదా, వాటి కోసం సరిపోను ఆయింట్మెంట్స్ కూడా అన్నీ తెప్పించాము. డ్రెస్సింగ్ మెటీరియల్ అంతా కూడా ఉంది. ప్రస్తుతానికైతే అంతా కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు అంతా కంట్రోల్లోనే ఉంది. అంటే ఈ పునరావాస కేంద్రానికి సంబంధించి ఫ్లడ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కదా, వైరల్ ఫీవర్స్ ఎఫెక్ట్ ఏమన్నా? వైరల్ ఫీవర్స్ అంటే చాలా తక్కువలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఒక వన్స్ ఈ ఫ్లడ్ ఇవన్నీ కంట్రోల్ అయ్యాక అప్పుడు ఏమైనా కేసెస్ పెరిగే అవకాశం ఉంది, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ. ఒక రోజుకొక సాధారణంగా ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు బీపీ, షుగర్ లాంటి వాళ్ళు రోజు వేసుకోవాలి కదా, అలాంటి మాత్రలు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అన్నీ అవైలబుల్గానే ఉంటున్నాయి ఇక్కడ. గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఏమన్నా స్పెషల్గా ఎలాంటి చేశారు? గర్భిణీ స్త్రీలు ఇక్కడ మన క్యాంప్లో అయితే మొత్తం 3 ఉన్నారు. రోజు మేము షిఫ్ట్ మారినప్పుడల్లా 3 సార్లు వాళ్ళని ఎగ్జామిన్ చేయడం, వాళ్ళకి కావాల్సిన ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వడం అన్నీ చేస్తూనే ఉన్నామండి. ఇది రామ్లీలా ఫంక్షన్ హాల్లో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు మేడం చెప్పండి, అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఈ పునరావాస కేంద్రానికి, ఎట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్? నమస్తే అండి. మేము ఇక్కడ రామ్లీలా ఫంక్షన్ హాల్ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి అంటే సెప్టెంబర్ 1 మార్నింగ్ ఇక్కడే మేము రామ్లీలా ఫంక్షన్ హాల్ పెద్దతండ ఏరియాలో ఉంటుంది. మాకు ఆ ఓనర్ గారు ప్రతిదీ కూడా అంటే ఫంక్షన్ హాల్కి సంబంధించి ఎవ్రీథింగ్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. ఇక్కడ 700 నుంచి 1500 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. షెల్టర్ కూడా 700 మందికి ప్రతిరోజు షెల్టర్ ఇస్తున్నాము. ఫస్ట్ ఫ్లడ్ మాకు ఎఫెక్ట్ అయినప్పుడు మా ఎంప్లాయీస్ అరౌండ్ 2 o'clock నుంచి ఎంపీడీఓ గారు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, అందరు కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అలర్ట్ చేశారు. రెండోసారి ఫ్లడ్ కూడా వస్తుందని మాకు అలర్ట్ ఇచ్చినప్పుడు మేము కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేశాము. రామ్లీలా ఫంక్షన్ హాల్ చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇక్కడ మాకు భోజనాలు కూడా ప్రతిరోజు ఆఫ్టర్నూన్ కానివ్వండి, ఈవినింగ్ కలిపి కానీ 3000 నుంచి 4000. వాతావరణం బాగలేదు, వర్షాలు కూడా కురుస్తున్న సిచ్యువేషన్, వరదల వల్ల ఫ్లడ్ అయిన ఎఫెక్ట్లో డిసీజెస్ ప్రాబ్లం ఎట్లుంది, పారిశుద్ధ్యం ఎట్లా క్లియర్ అవుతుందా? పారిశుద్ధ్యం అనేది మేము వేరే మండల్స్ నుంచి ఎక్వైర్ చేసుకున్నామండి. మొత్తానికి ఒక 100 ట్రక్కులు బయట నుంచి తెప్పించుకున్నాము. డోజర్లు కానీ, జేసీబీలు కానీ అవి ఒక 100 వరకు వచ్చాయి. సెక్రటరీస్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ ప్రతి చోట ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో జలగం నగర్, పోలేపల్లి కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, కేబీఆర్ నగర్ 1 and 2 కానివ్వండి, వాటన్నిటికీ కూడా మేము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసాము. ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తున్నాము. ఎన్జిఓస్ కానివ్వండి వాళ్ళందరూ మాతో టైఅప్ అవుతున్నారు. కేఎంసీ నుంచి కూడా డిపిఓ లెవెల్ నుంచి డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, సెక్రటరీస్ ప్రతి స్థాయి అధికారులు కూడా ఆన్ ద ఫీల్డ్లో ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ఫుల్గానే ఉన్నారు. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు తేరుకున్నట్టేనా, ప్రజలకు ఎట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్? దాదాపు 10 రోజుల నుంచి కూడా వరద బాధిత ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. మా గౌరవ ఎంపీడీఓ గారు కానీ, ఎంపీఓ గారు కానివ్వండి, దగ్గర ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన ఎంపీఓలు 10 మంది ఎంపీఓలు, వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు, లోకల్ పంచాయతీ సెక్రటరీలు, అందరూ ఎంపీడబ్ల్యూస్ కానివ్వండి మాకు సహకారం అందించారు. మా మండలానికి వరద బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జేసీబీలని, ట్రాక్టర్లని, డోజర్లని మోహరించి శానిటేషన్ కార్యక్రమాలు చేయటము, బ్లీచింగ్ చేయటము, స్ప్రేయింగ్ చేయటము, అన్ని రకాల కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా బ్లీచింగ్ కానివ్వండి, స్ప్రేయింగ్ కానీ చేయటం జరుగుతూనే ఉంది. అందరూ కూడా చాలా వరకు అబౌవ్ 90% కూడా వాళ్ళ ఇళ్లలోకి అంత క్లీన్ చేసుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఫైర్ ఇంజన్ వాళ్ళు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, హెల్త్, పోలీస్ వాళ్ళు కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ మాకు సహకారం అందించారు. దీనికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు ఫ్లడ్ వచ్చిన క్షణంలో
అంత ఎర్లీ అవర్స్లో కూడా మాకు వందల మందిని తరలించి నివాసం ఏర్పాటు చేయడానికి రామ్లీలా ఫంక్షన్ హాల్కి సంబంధించినటువంటి ఓనర్ గారు మాకు సహకారం అందించారు, పెద్ద చేయి అందించారు. మేము ఇక్కడే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, వాళ్ళందరికీ నివాసానికి చేయటము, మాకు సహకరించినటువంటి ఎన్జిఓస్ నుంచి వచ్చినటువంటి ప్రతి వస్తువులు కానీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మాకు పెద్ద ఇల్లునిచ్చినటువంటి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఎక్కువగా మెడికల్ అవసరం ఉండి వచ్చేటటువంటి ఫ్లడ్ ఏరియా ప్రజలకైతే అన్ని రకాల సేవలు అందిస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి సంబంధించి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల కొంత డిసీజెస్ తొందరగా కంట్రోల్ అవుతున్నాయి. దీంతో ప్రజలకైతే కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్తో కిరణ్ కమానం.